ఏ సిగ్గుశరం ఏమన్నా ఉందా? ఎలా పెరిగావు నువ్వు? చిన్నప్పుడు నుండి ఇలాగే ఒక లేడీకి ముగ్గురు నాకైతే ఒక్కలే మేడం, దానికి ముగ్గురు ఆడదాన్ని చూస్తున్నా నేను ఫస్ట్. మళ్ళీ దాన్ని దానికి ఎంత మంది ఉన్నారు తెలియదు మేడం, నాకైతే ఒక్కలే. సిగ్గులేదా నీకు? మాట్లాడక అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతుంది మేడం? నాకు బాధ అవుతుంది. ఏంది దేనికయ్యా బాధ? బాధ అవుతుంది. చెవులు ఎందుకున్నాయి? ఏమైంది బాధ? ఇది ఇలాంటి వినాల్సి వస్తుందా? వాళ్ళకి అందరికంటే ఎక్కువ హక్కు వాడు విడాకులు ఇస్తున్నాడంటే మీరిద్దరు ఎగిరి గంతేస్తున్నారు, తర్వాత మీరిద్దరు ఎలా నాకే కొట్టుకుంటారు? ఎక్కువ హక్కు ఉంది సార్, వాళ్ళిద్దరి కంటే ఎక్కువ టైం నాతోనే ఉన్నది. హక్కేదిరా బాబు హక్కు? అవును మేడం, ఒక్క నిజం నిమిషం. మేము చాలా కూల్ గా వింటున్నామని పిచ్చిగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. మాకు ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది. ఎందుకంటే ఇద్దరు పిచ్చోళ్ళు వచ్చి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంత సైకిక్ గా ఉన్నారు కాసేపు నవ్వొచ్చింది. ఇట్లా అని మేము వింటున్నాం. మేడం అది పిచ్చి కాదు మేడం. అవ్వద్దని ఆ. ఆవిడ సీరియస్ అయితే మేము ఊరుకోమండి అనేటట్టయితే మొత్తం అందరికి చెంపలు పగిలిపోతాయి. మళ్ళీ ఆ అమ్మాయిని ఏమన్నదని మీరెవరు చెప్పడానికి? అది చేసిన పని వల్ల ఈ రోజు ఒక అబ్బాయి జీవితం నాశనం అయింది. ఇక్కడ ఎంత కొవ్వొచ్చి మాట్లాడుతున్నారు తెలుసా మీరు ఇక్కడికి వచ్చి? అందుకే విడకలేమంటున్నా మేడం. నాశనం అయితే బాగా చేసుకోమని మేడం, మాకేం ప్రాబ్లం లేదు. ఏది ఒక అమ్మాయితో ముగ్గురు ఉంటారా? ఆవిడ ముగ్గురు కలిపి అందరినీ ఉంచుకుంటుందా? అక్కడ తప్పే ఉంది ఆ అమ్మాయిని నేనేం అనకూడదా? మేడం మీరు వచ్చి ముగ్గురితో వకాలతో ఒకసారి తీసుకొని మేడం. మాట్లాడుతున్నారా? ముగ్గురితో ఒకసారి మీ ముగ్గురు సొసైటీకి చాలా అవసరం అమ్మా. ఎవరు ఎంత మందితో అన్నా తిరగొచ్చు, మేమంతా గ్రూప్ గా ఉంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అమ్మాయి నాకు అవసరం మేడం. నాకు అత్యవసరం మేడం. మేడం నాకు వాళ్ళిద్దరు కావాలి మేడం. అగా, పిచ్చ మాటలు నువ్వును. నేను పిచ్చెక్కిందా ప్రేమించాను నీకేమన్నా? మేడం వాళ్ళిద్దరిని. పిచ్చెక్కిందా నీకేమన్నా? పిచ్చెందుకు మేడం? మేడం మాట్లాడు. పిచ్చెక్కిందా నీకేమన్నా? చెప్తున్నాను, వింటున్నాం కదా అని మేమేదో ఓకే వచ్చారు టైం ఇచ్చారు కానీ మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. నువ్వు సొసైటీలో బతకడానికి అవకాశం ఉన్న వ్యక్తివేనా? అసలు ముగ్గురు కావాలా నీకు ఒక్కకేసారి? అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? ఆ అబ్బాయికి ఏదో ఇది చేసి వాళ్ళకి కట్ చేద్దామని మేము చూస్తే నీ భాగోతం విన్నాక ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. 2 hours నుంచి నడుస్తుంది ఈ పంచాయతీ అంతా. భర్తను కట్ చేయమని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏనానా నీకు ఇప్పుడు క్లారిటీ ఉందా? ఇదే కోసం నేను స్టార్టింగ్ లో అడిగా, మొత్తం స్టోరీ విన్నాక ఏ డెసిషన్ తీసుకుంటావు ఒకసారి ఆలోచించినానా అని. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఈవిడికి నువ్వు కావాలేమో, నీకు ఆ అమ్మాయి అవసరంలా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ అమ్మాయి ఎట్టే టైము చెడు కూడా ఆడేస్తుంది మగాళ్ళని. అర్థమవుతుందా? అర్థమైంది. నీకు డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేము ఇంకా ప్రొసీడింగ్స్ మాట్లాడిన తర్వాత కంక్లూజన్ మాట్లాడతా. ఓకే మేడం. ఆవిడ సీరియస్ అవ్వద్దని వాళ్ళిద్దరూ మాట్లాడారు చూసి దానికి కోపం వచ్చింది నాకు. ఆవిడ సీరియస్ అవ్వద్దు అసలు ఇట్లా వదిలేస్తే ఎట్లా? తల్లిదండ్రులు చెప్పరు, భర్త చెప్పరు, నేనున్నాను మేడం. చెప్పడానికి ఉన్నారమ్మా మీరు. మీరు చెప్పే చూసుకుంటున్నారు కదా ఇట్లా. మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు ఇక్కడ? అసలు ఏ హక్కు మీ ఉందని మీ ఇక్కడ భాగవతాలు కూర్చోండి తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాం తెలుసా? నాకు హక్కు ఉంది కూడా మేడం. ఈ అబ్బాయికి సేవ్ చేయడానికి, ఈ అబ్బాయికి న్యాయం చేయడం కోసం మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చాం. ఎవరికి పంచాలా అని ఇక్కడ ఆవిడ పంపకాన్ని చేయడానికి కాదు. ఆగండి, ఇంకో గంట ఆగితే మిమ్మల్ని పోలీసులు పిలిచి ఎక్కడ పంపించాలో పంపిస్తాం. ఈయనకి ఆ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరు చేసిన భాగోత్వం అంతా ఎందుకు ఎంటర్టైన్ చేసామో తెలుసా? అతనికి ఎవిడెన్స్ ఇవ్వడానికి, లీగాలిటీ కోసం ఎంటర్టైన్ చేసాం మిమ్మల్ని. పిచ్చెక్కినట్టు వాగుతున్నారు కదా, మీ పేరెంట్స్కి కూడా ఇస్తాం. మాట్లాడండి సార్, వీళ్ళ భాగోత్వం ఏంటి అసలు? వీళ్ళు నిజంగానే సొసైటీలో బతకడానికి అవకాశం ఉన్న వ్యక్తుల సొసైటీలో వీళ్ళిద్దరిని వదలొచ్చా వదలకూడదా? మా ఇద్దరిని సైకలాజికల్ గా మా ఇద్దరిని వదిలేయండి. ఎక్కడికి వదిలేదు? ఎక్కడికైనా సరే సార్, హ్యాపీగా ఉంటాం. నా వల్ల కావట్లేదు. వీక్లీ కానీ నీకే అంత ఉంటే టూ నాతో ఓర్ నీ వీక్లీ మరి అదే కదా సార్ నా బాధ అంతా. వీడెవడు సార్? వీడెవడు? బ్యాట్ చేస్తుంది వీడే సార్. ఎవడు? మీరు మారరా బాబు? మేడం నేను అలా మారాను సార్. నేను చాలా మేడం మారాను అలాగా గొంతు చించుకుని ఆవిడ బాధ ఆవిడ వ్యక్తపరుచుకున్నా కూడా ఆ అమ్మాయికి ఎలాగ సార్ వీళ్ళకి ఎక్కడ పడాలో అక్కడ పడాలి సార్. ఎవరితో పడాలో వాళ్ళతో పడాలి. వీడు పోవాలి ముందు. వీడు చెంచలు కూడా వెళ్ళాలి. ఇద్దరు వెళ్తున్నానా? లేదు. పేర్లు కూడా తెలిసినాయి కదమ్మా. నేను కాదు మేడం, వీడే అక్కడికే వీడు పంపిస్తాం, వెళ్తాడు, ఆగండి. చెంచలు కూడా వెళ్ళాలి. అక్కడికే ఇప్పటి పంపిస్తాం. వరకు కూడా నేను ఏమనుకుంటున్నాను మేడం, వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియక ఇలా తెలియక మాట్లాడుతున్నారు అని అనుకున్నారు కానీ ఒకటి చంచలు కూడా అంటున్నాడు, ఇంకోటి ఏదో అంటున్నాడు. అంటే అవి ఎలా ఉంటాయి? ఏదో సినిమాల్లో చూపించినట్టు ఉంటాయి అని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఓసారి పంపిస్తే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ నన్ను ఒకటి ఒకవేళ మేడం, జైల్లో వేయాలంటే కనుక ఇంకా అమ్మాయిని ఆపండి. పంపించాలి. కాపే- ఆపండి అమ్మా, మీ ఇంకా వాదన ఇంకా వినలేం. అది ఓవే రూమ్ కాదమ్మా. మీకు నిన్ను జైల్లో వేసి ఇద్దరిని మీకు- కూర్చోబెట్టా మీకు ఒకే రూమ్ లో. ఏంటంటే మీ ఇద్దరికి కూడా ఏంటంటే ఒక పక్క ఓయే నుంచి రూమ్ లో సుఖం అయితే పంచుకుంటాం. ఇంకా ఆపేసి ఇక్కడ కష్టం పంచుకుంటాం మేడం. వద్దు జైల్లో. మీరు ఏమన్నా పంచుకోండి కానీ ఫైనల్గా ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటికైనా కూడా అతనికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాస్తవం ఏదైతే కనుక మొదటి నుంచి మీ ఆవిడ అంటుంది కదా, అనుమానం అనేటటువంటి మాట అంటుంది కదా, బహుశా ఏంటంటే నువ్వు అనుమానం పడుతున్నావు అనేటటువంటి పిక్చర్లో నీ పెట్టి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నుంచి కంటిన్యూ చేసింది. వాస్తవానికి నాకు నిజంగా నా గట్ ఫీలింగ్ ఏంటంటే కనుక అది అనుమానం This is- కాదు నిజం. ఇది అనుమానం కాదు, నిజం ఒకటి. ఇది ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఏదైతే నువ్వు ఇక్కడ కనిపిస్తున్నావో, నువ్వు ఎలాగో ఒక డెసిషన్ తీసేసుకున్నావు, ఇంక ఈ అమ్మాయి వద్దు, ఈ గోల వద్దు, ఇవి చిన్నటువంటి విస్తరలు రోడ్డు పడితే కనుక కుక్కలు నాకుతాయో ఏదో అనేటువంటి ఫీలింగ్ నీకు వచ్చింది కదా. వెల్ డన్. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ.
బహుశా ఏంటంటే వీళ్ళిద్దరిని కాదు, వీళ్ళిద్దరిలో ఒకరిని చూసినా కూడా నువ్వు ఇదే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఎయిర్ ఆఫ్ డౌట్ అంటూ ఉంటాం. ఎయిర్ ఆఫ్ డౌట్ అంటే కనుక ఇక్కడ నీకు కనిపించింది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. కనిపించినటువంటి ఇంకా ఎంత ఉంది, ఎంత చండాలం ఉంది అనేటటువంటిది మనం ఇంకా చూడవలసింది. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ వీళ్ళిద్దరితో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు సార్? ఆ అమ్మాయి వినండి, మీ ఇద్దరు తర్వాత బయట మాట్లాడు. వీళ్ళిద్దరితో మాట్లాడటం ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడేటటువంటి ఆలోచన ఎలా ఉంది అంటే కనుక ఇక్కడ ఒక టగ్ ఆఫ్ వార్ మాత్రమే. వాడికి దక్కేది నాకు దక్కేది వాడికి దక్కకూడదు, నాకు దక్కేది వాడికి దక్కదు అనేటటువంటి పోరాట పటమే ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఉండేటటువంటిది ఏంటంటే కనుక ఆ అమ్మాయికి వీళ్ళు పూర్తి స్థాయి అలవాటు పడిపోయారు. ఎందుకంటే కనుక ఇంత ఇక్కడ వైలెన్స్ జరుగుతున్నా కూడా ఆ అమ్మాయి ఎందుకు, ఆ అమ్మాయి మాట తీరు, ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో ఒక పర్సనాలిటీ డిసార్డర్ అనేది ఉంది అనేది మనం చూసుకోవాలి. వీళ్ళందరినీ బీపీడీస్ అంటారు, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్. ఎంత కొట్టుకుంటున్నా కూడా ఆ అమ్మాయి ఒకే ఒక పదం ఏం వాడుతుందంటే మనం శాంతియుతంగా తేల్చుకుందాం, కూల్గా ఉండండి, మీరేమి కొట్లాడుకోకండి, ఇలా మాట్లాడుతుంది. అంటే కనుక అంటే ఇంత పంచాయతీ జరిగి ఇక్కడ ఇంత వాడి వేడి నడుస్తున్నా కూడా ఆ అమ్మాయి అంత కూల్గా మాట్లాడుతుంది అంటే కనుక ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి పంచాయతీలు ఈ అమ్మాయికి కొత్త కాదు అనేది ముదురు ముచ్చు. వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ అబ్బాయికి అర్థం అయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరే కాదు చాలామంది ఉన్నారనేది. వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయికి మన కాదు, మన ముగ్గురమే కాదు, చాలామంది ఉన్నారు అనేటటువంటిది వీళ్ళిద్దరికీ అర్థం కావాలి. సో ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ ఏంటంటే కనుక ఇదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం అన్నమాట. ఎక్కడికక్కడ ఆ మనుషులను వాడుకుని ఆ పడవను అనేటటువంటిది అలా దాటుకుంటూ మనుషుల్ని ఒకళ్ళు ఏటీఎం కార్డు కింద వాడుకుంటుంది, ఒకళ్ళు ఓఏ రూములకు వాడుకుంటుంది, ఒకళ్ళు భర్త నిప్పు సార్, నిప్పు నిప్ప పప్ప. ఈ అబ్బాయిని ఏమొచ్చి భర్త అనేటటువంటి లేబుల్ గురించి ఈ అబ్బాయిని వాడుకుంటూ ఉంటుంది. దిస్ ఈస్ ఎ కామనాలిటీ. ఇప్పుడు మనం ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇంత విడమర్చి మనం మాట్లాడుతున్నా కూడా ఆ అమ్మాయి నిప్పండి, ఆ అమ్మాయి నాకే దక్కుతుంది అనేటటువంటి మాట్లాడేటటువంటి వీళ్ళిద్దరూ ఏంటంటే కేవలం ఏంటంటే టూ ఇమ్మెచ్యూర్ ఈడియట్స్ అని అంటూ ఉంటాను అనమాట. వీళ్ళ సంగతి ఎప్పుడు బయట అవుతుందంటే కనుక ఎప్పుడైతే కనుక ఆ పేరెంట్స్ని ఇక్కడ కూర్చోపెట్టి మీ అబ్బాయిలు ఈ వయసులో ఉండేటటువంటి మీ అబ్బాయిలు వీళ్ళేదో ఉద్యోగాలు చేసేస్తున్నారు, చదివేసుకుంటున్నారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు కదా. వాస్తవాలు ఏంటంటే ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్ల గురించి ఇలాగ ఇల్లీగల్గా అన్ఎథికల్గా వీళ్ళిద్దరు కొట్టుకుసేస్తున్నారు అనేది ఆ పేరెంట్స్ ద్వారానే వీళ్ళకి బుద్ధి చెప్తే కనుక లీగల్ సిస్టమ్ ఏ విధంగా బుద్ధి చెప్తుంది, ఏ విధంగా ఎవరు ఎంతసేపు జైల్లో ఉంటారు అనేటటువంటి ఒక ఎత్తు అయితే కనుక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కని పెంచినటువంటి తల్లిదండ్రుల ద్వారానే మరి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి సార్ మేము కూడా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ట్రై చేసాం, ఇప్పుడు మేము కూడా చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయాము అంటే కనుక మనం ఏం చేయలేం. కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే కనుక ఆ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మొత్తం అంశంలో ప్రధానమైనటువంటి ఎవరైనా కర్త క్రియ ఈ అమ్మాయి అని మనం ఎందుకు నేను అంటున్నానంటే మేడం, ఈరోజు ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా ఎక్కడ బుద్ధి వచ్చినట్టు మనకు అనిపించట్లేదు. ముగ్గురిని ఇవ్వండి, ముగ్గురిని వేసుకుపోతా, ముగ్గురిని ఇవ్వండి, ముగ్గురిని వేసుకుపోతాను అనేటటువంటి మాట అంటుంది. అసలు ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఈ అమ్మాయి మెంటాలిటీని ఎంత లోతుగా మనం విశ్లేషించాలి, ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని మార్చడానికి ఎన్ని వందల వేల కౌన్సిలింగ్ సెషన్లు కావాలి అనేటటువంటిది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సింపుల్గా ఆ అబ్బాయి విడాకులు తీసుకున్నాడు, ఆ అబ్బాయి గట్టెక్కాడు అనేటటువంటిది ఇక్కడ చాలా చిన్న ఇష్యూ, ఓన్లీ 1% ఆఫ్ ద ఇష్యూ. ఈ అమ్మాయిని ఈరోజు బయటకు వదిలితే కనుక ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ మన ప్రత్యక్షంగా ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారంటే వీళ్ళని రోడ్డు మీద తీసుకెళ్తే కనుక కత్తిపోట్లే కనిపిస్తాయేమో, ఇంకా భయంకరమైనటువంటి వార్తలు రేపొద్దున టీవీ ఛానల్స్లోని న్యూస్ పేపర్లో చూడవలసినటువంటి అవసరం అవుతుంది. ఎక్కడో చూడట్లేదు మనం వాడేమోచి వాళ్ళు భార్యని చంపేసి భర్తను కూడా పాతి పెట్టేశాడు, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాం? ఇలాంటి అంశాల్లోనే ఇటువంటి అక్రమ సంబంధాల వల్లే ఏర్పడుతున్నాయి అనేది మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ కథ ఇక్కడితో ముగిసింది అనేటటువంటి ఆలోచన కంటే ఇది బహుశా ఇక్కడి నుంచి ప్రారంభం అయింది, మన కంటపడటం అనేటటువంటిది ఈరోజు సమాజం మన ద్వారా చేసుకునేటువంటి ఒక అదృష్టం కింద మనం భావిద్దాం. ఈ అమ్మాయిని మార్చాలి, ఈ అమ్మాయికి ఒక ఆలోచన శైలి పెంపొందించాలి, ఈ అమ్మాయికి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏం అవసరమైనా కూడా ఈ అమ్మాయిని మార్చిన తర్వాత ఇక్కడి నుంచి పంపటం అనేది జరగాలి. కానీ లేదంటే ఈ అమ్మాయి ఎవరికి వాళ్ళని ఒక విస్తరలాగా వాడేసుకుంటుంది అనేటటువంటి ప్రమాదం ఉంది. సమాజానికి ఇలాంటి అమ్మాయిలు చాలా చేటు. ఎక్కడో కూడా ఈ అమ్మాయి ఇంత గట్టిగా అరిచి బుద్ధి చెప్పినా కూడా 0.5% కూడా ఆ అమ్మాయిలో ఒక కంటతాడు కానీ పశ్చాత్తాపం కానీ తప్పు జరిగిందని కానీ ఏమీ అనట్లేదు. ఇప్పటికీ ఏం పాట పాడతావమ్మా, ఏమంటావు ఇప్పటికీ? ఏమంటానంటే కథం కథ జరిగింది, నాతో కొత్త జీవితం ఎలా బ్రతకాలి సార్? ప్రారంభించాలి. తనతో డైవర్స్ అంటున్నారు, వాళ్ళు వద్దంటున్నారు, ఎలా వాళ్ళేం బ్రతకాలి? వద్దనట్లేదమ్మా, వాళ్ళిద్దరు వాళ్ళే కావాలంటున్నారు, పంచుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు కావాలి అని అంటున్నారు. వాళ్ళిద్దరికి ఓకే అయితే నాకు ఓకే. అయ్యో బాబోయ్, అంటే మేము ఇంతవరకు అరుచుకున్నది, తిట్టింది, పరువు ప్రతిష్ట, నీకు బుర్ర లేదు అనేది ఏమీ అర్థం కావట్లేదమ్మా నీకు?
సో కాబట్టి మేడం ఇటువంటి పర్సనాలిటీ డిసార్డర్స్ అంటే వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలని సమాజంలో చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా కొంపల్ని ముంచుతారు, చాలామంది సూసైడ్ చేసుకోవటానికి కారణమవుతారు, హత్యలు జరగటానికి కూడా ఇలాంటి వాళ్ళే పురుగొల్పుతారు అనేటటువంటిది ఇది ఒక నిదర్శనం. ఈ అమ్మాయి ఒక నిదర్శనం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.